అది విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక్క విజయవాడ కాదు, ఏపీలోని పలు జిల్లాల్లో అలాగే తెలంగాణలోని మేజర్ జిల్లాల్లో ఈ భూ ప్రకంపనలు చూశారు ప్రజలు. ఈరోజు ఉదయం 7:30 సమయంలో దాదాపు 3 నుంచి 8 సెకండ్ల పాటు కొన్ని దగ్గర తక్కువ సెకండ్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి. భూకంపం నమోదైంది. రెక్టర్ స్కేల్ మీద 5.3గా భూకంప తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం ములుగు జిల్లా మేడారం దగ్గర భూకంప కేంద్రం ఉంది. భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా ధృవీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఫోన్లలో రికార్డ్ చేసినటువంటి దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందేటటువంటి భూకంపం కాదు. కానీ చాలా ప్రాంతాల్లో మొదటిసారి భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తుకొచ్చారు. ఉదయం కావడంతో అందరూ కూడా ఉదయం తమ రొటీన్లో భాగంగా ఇళ్లలో తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భంలో ఇది చోటు చేసుకోవడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. సో అందరూ ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకు వచ్చారు. బయట ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో గోడలకు నెర్రెలు కొట్టడం తప్పించి భారీగా ఎక్కడ కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి లేదు. కొన్ని దగ్గరలో ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు, షెల్ఫ్లో ఉన్నటువంటి వస్తువులు కింద పడిపోవడం, వంట సామాగ్రి కింద పడిపోవడం లాంటి ఘటనలు, ఫ్యాన్లు షాండ్లియర్స్ ఊగడం లాంటివి, ఇలాంటి ఘటనలు తప్పించి ఎక్కడా కూడా భారీ నష్టం జరగలేదు. ఎందుకంటే భూకంప కేంద్రం చాలా భూ అంతర్భాగంలో చాలా లోపలగా ఉండడం, అలాగే భూకంప తీవ్రత కూడా 5.3గా ఉండడంతో ప్రస్తుతం భూకంప తీవ్రత అంత ఆందోళన చెందేటటువంటి పరిస్థితుల్లో అయితే రాలేదు. కాకపోతే 7:30 నుంచి 7:38 సెకండ్ల వరకు 7:38 సెకండ్ల వరకు 3 నుంచి 8 సెకండ్ల పాటు కంపించినటువంటి పరిస్థితిని చాలా ప్రాంతాల్లో ప్రజలు చూశారు. భూకంప కేంద్రం ములుగు మేడారం నుంచి చూస్తే ఇటు హైదరాబాద్ రంగారెడ్డి వరకు, ఇటు నల్గొండ, అలాగే విజయవాడ, జగ్గైపేట, అటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, రాజమండ్రి వరకు కూడా భూకంప ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పక్కన ఉన్నటువంటి బోర్డర్ రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ సుక్మా వరకు, మహారాష్ట్ర గడ్చిరోలి వరకు కూడా ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను భూకంపం తగిలినట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా తీవ్రత కనిపించింది. ఎందుకంటే వరంగల్ సెంట్రిక్గా జరిగింది కాబట్టి వరంగల్ అలాగే ఖమ్మం ప్రాంతాల్లో ఎక్కువగా తీవ్రత ఉంది. ఇంకా హైదరాబాద్కి వస్తే చాలా మైల్డ్, తక్కువ నుంచి అతి తక్కువ స్థాయిలో ఈ వైబ్రేషన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ప్రజలు తమకు భూకంపం ఎక్స్పీరియన్స్ అయినట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం ఎక్స్పీరియన్స్ అయినట్టుగా తెలుస్తోంది. కొంత అంటే దాని తీవ్రతను బట్టి ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అసలు వచ్చి వెళ్ళినట్టుగా తెలియనట్టుగా భూకంపం ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం అంటే ప్రజలకు తెలిసే విధంగా భూకంపం వచ్చింది. వస్తువులు కింద పడడం కావచ్చు, మనుషులు తూలడం కావచ్చు, ఫ్యాన్లు ఊగడం కావచ్చు, ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో భూకంపం వచ్చిందని ఒక కన్ఫర్మేషన్కి హైదరాబాద్ ప్రజలు వచ్చారు. ప్రధానంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలకు మొదటిసారి భూకంపం వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలామందికి చాలా ప్రాంతాలు భూకంపం ఇంతవరకు రానటువంటి ప్రాంతాల్లో ఈ భూకంపం వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయి భూకంపం అనేది రావడం తెలుగు రాష్ట్రాలకు మొదటిసారిగా తెలుస్తుంది. 20 ఏళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియకపోవడం, దీని మీద అవగాహన లేకపోవడంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇళ్ల లోపల ఉన్న వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు ఒక భయానక వాతావరణం ఏర్పడుతుంది. ఇల్లు కూలిపోతుందేమో, అంటే భూకంపం ఎక్కువగా వస్తుందేమో అనేటువంటి ఒక భయంతో వారందరూ కూడా బయటికి పరుగులెత్తినటువంటి పరిస్థితులను కూడా కొన్ని ప్రాంతాల్లో చూసాం. ప్రధానంగా భూకంప కేంద్రం ఉన్నటువంటి వరంగల్, ఉమ్మడి వరంగల్, ములుగు జిల్లాకు చెందినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తీవ్రత కనిపించింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్లోనూ, ఇక ఉమ్మడి వరంగల్లో హన్మకొండ కావచ్చు, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువ తీవ్రత కనిపించింది. ఇక కరీంనగర్, ఈ కోల్ బెల్ట్ అలాగే గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లాలో ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తీవ్రత కనిపించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వల్ల భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయి. భూమి పొరలతో ఏర్పడినటువంటి పదార్థం, భూమి అనేది ఒకదాని మీద ఒక లేయర్ బై లేయర్ ఏర్పాటవుతూ వచ్చినటువంటి భూమి, ఆ లేయర్స్ కదులుతూ ఉంటాయి. అంతర్భాగంలో ఉన్నటువంటి లేయర్స్ ఒకదాని మీద ఒక ఉన్నటువంటి లేయర్స్ కదులుతున్నటువంటి సందర్భంలో ఈ భూకంపం చోటు చేసుకుంటుంది.